ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ ఓ షోకి యాంకరింగ్ చేస్తున్నాడనగానే అందరూ షాక్ అయ్యారు. అయ్యో, ఎన్టీఆర్ కు యాంకరింగ్ అవసరమా అనుకున్నారు. కానీ ప్రోమోస్ రిలీజ్ అయిన తర్వాత షోకు భారీ క్రేజ్ దక్కింది. అయితే ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరా అని అంతా ఎదురు చూశారు. నాతో సహా ఎవరికి వాళ్ళుండొచ్చు వీళ్ళుండొచ్చు అని సోషల్ మీడియాలో అదరగొట్టారు. కానీ స్టార్ మా మాత్రం పార్టిసిపెంట్ పేర్లు చాలా గోప్యంగా ఉంచింది. ఎందుకంటే ఫస్ట్ షో టీఆర్పీ రేటింగ్ లో రికార్డు కోసం. ఏదేమైనా ఇదో బిజినెస్ స్ట్రాటజీ. ఇందులో స్టార్ మా సక్సెస్ సాధించింది. ఇక ఆదివారం ఎన్ని పనులున్నా మానుకొని టీవీల ముందు వాలిపోయారు. స్టార్ మా పెట్టుకుని ఆసక్తిగా ఎదురు చూశారు. ఇందులో రకరకాల మనుషులున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ ఎలా చేస్తాడా అని ఆయన అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఆత్రంగా చూశారు. మరికొంతమంది మాత్రం పార్టిసిపెంట్స్ ఎవరనే దానిపై ఆసక్తి చూపించారు. షో ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియా #BigBoss తో హోరెత్తింది. కానీ ఇందులో ఎన్టీఆర్ యాంకరింగ్ కంటే కూడా పార్టిసిపెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టుగా పార్టిసిపెంట్స్ లేరు. స్టార్ మాకు ఇంతకంటే మంచి సెలబ్రిటీస్ దొరకలేదా? ప్రోగ్రామ్ ని చీప్ చేసేశారు. వీళ్ళ కోసం ప్రోగ్రామ్ చూడటం అవసరమా? ఎన్టీఆర్ కోసం వీళ్ళని ఇప్పుడు భరించాలా? ఎన్టీఆర్ కు డబ్బులు కావాల్సి వస్తే వేరే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా, వీళ్ళతో ప్రోగ్రామ్ ఏంటి? ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే నిర్వాహకులు మాత్రం డిఫరెంట్ గా మాట్లాడారు. అరే బాబులు, ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టే ఇలా ఉంటుంది. హిందీ బిగ్ బాస్ చూడలేదా మీరు? ముందు ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్రోగ్రామ్ తప్పకుండా నచ్చుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ జనాలు ఊహించింది ఒకటి, బిగ్ బాస్ షోలో కనిపించింది వేరొకటి అని తెగ ఫీల్ అయ్యారు. ముఖ్యంగా రివ్యూస్ రాసే మహేష్ కత్తి కూడా బిగ్ బాస్ కు సెలెక్ట్ కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ కంటే కూడా మనోడి గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వద్దాం. బిగ్ బాస్ అనేది హిందీలో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సౌత్ జనాల్ని కూడా ఎంటర్టైన్ చేద్దామని తమిళ్ కు కమల్ ను, తెలుగులో ఎన్టీఆర్ ను ఎంచుకుంది స్టార్ మా. ఎన్టీఆర్ స్టార్డమ్ తో ప్రోగ్రామ్ లో ఫుల్ పబ్లిసిటీ తీసుకొచ్చారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేస్తున్న స్టార్ మాకు కంటెస్టెంట్స్ ని ఎవరిని పెట్టుకోవాలో తెలియదంటారా? కంటెస్టెంట్స్ విషయంలో కక్కుర్తి పడతారంటారా? వాళ్ళ ప్రోగ్రామ్ కాన్సెప్టే అలా ఉంటుంది. బాగా పేరున్న స్టార్స్ అయితే 70 రోజులు కాల్ షీట్స్ కష్టసాధ్యం. అందుకే ఓ మోస్తారు ఆర్టిస్టులు తీసుకొచ్చారు. అంతేకాదు, వీళ్ళైతే వాళ్ళలాగే ఉంటారు. అదే స్టార్స్ అయితే మళ్ళీ నటిస్తారు. అందుకే కాబోలు స్టార్ మా ఈ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసింది. అది సంగతి. ఫస్ట్ ఎపిసోడ్కే అలా నర్వస్ ఫీల్ అయితే ఎలా? చూద్దాం. ఓ 3-4 ఎపిసోడ్స్ బోరు కొడితే అప్పుడు కడిగి పారేద్దాం. ఏమంటారు?